ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశంలో మనం వెళ్దాం. అండ్ టుడేస్ టాపిక్ ఈస్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం అంటే అసలు ఏంటి? ఈ స్నేహితుల దినోత్సవము ఎందుకు జరుపుకుంటారు? దేని విషయంలో జరుపుకుంటారు? హల్లెలూయా. యావత్ ప్రపంచం అంతా మనం గమనించుకున్నప్పుడు మనుషులకి ఎంతో అవసరమైనది స్నేహబంధము. స్నేహం అనేది ఈ లోకంలో అందరికీ ఎంతో అవసరం. స్నేహం అనేది లేనప్పుడు మనిషికి తోడుండాలి. చెప్పండి, మనిషికి మరొక మనిషి తోడుండాలి. ఆ తోడు ఉండడమే ఒక విధంగా చెప్పాలంటే స్నేహం, ఆ ఫ్రెండ్షిప్. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మనిషి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు. ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఒక కష్టాలు మరొకరి కష్టాలు తెలుసుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు సహాయం చేస్తారు. ఈ విధంగా మనం గమనించినప్పుడు స్నేహం అనేది ప్రపంచంలో ఎంతో అద్భుతం చేస్తుంది. అయితే ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే ఈ ఫ్రెండ్షిప్ డేలో దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? సామెత గ్రంథం 17వ అధ్యాయము, సామెత గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. టుడేస్ టాపిక్ ఈస్ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే స్నేహాలను గౌరవిస్తూ వారి స్నేహాలను గౌరవిస్తూ జరుపుకునేదే ఈరోజు దినం. ప్రజల నేషనల్ ఫ్రెండ్షిప్ డే. ఈ నిజమైన స్నేహం ఎలా ఉంటుంది? నిజమైన స్నేహంలో ఏ గుణాలు ఉంటాయి? నిజమైన స్నేహము దేన్ని అనొచ్చు? ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యలేఖనంలో మనం వెళ్ళాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టువాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడంట. ప్రజలా నిజమైన స్నేహితుడిని ఎలా ప్రేమిస్తాడు? విడువక ప్రేమిస్తాడు. చెప్పండి, నిజమైన స్నేహం ఎలా ఉంటుంది? విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహం దేన్ని అనొచ్చు? అన్ని స్నేహాలు నిజమైనవి కాదు. నిజం అన్న పదం వాడుతున్నామంటే అబద్ధం అన్న స్నేహం కూడా ఉంది. ఒరిజినల్ బంగారం అంటే డూప్లికేట్ బంగారం కూడా ఉంది. ఒరిజినల్ అని ఎందుకు వాడతాం? డూప్లికేట్ ఉంది కాబట్టి. మంచి టమాటా పళ్ళు, కుళ్ళిపోయిన టమాటా పళ్ళు ఎందుకంటారు? 2 టమాటా పళ్ళే కానీ ఒకటి కుళ్ళిపోయాయి, ఒకటి మంచిగా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా 2 భాగాలు ఉంటాయి, 2 విభాగాలు ఉంటాయి. స్నేహాల్లో కూడా మంచి స్నేహం ఉంటుంది, చెడు స్నేహం ఉంటుంది. స్నేహంలో కూడా నిజమైన స్నేహం ఉంటుంది, అబద్ధంతో కూడిన స్నేహం ఉంటుంది. నిజమైన స్నేహం ఎలా ఉంటుందంట? నిజమైన స్నేహితుడు విలువగా ప్రేమిస్తాడు. విలువగా ప్రేమించడం అంటే దాంట్లో గొడవలు ఉండవని కాదు, దాంట్లో ఇబ్బందులు ఉండవని కాదు. ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఎన్నున్నా సరే విలువగా ప్రేమిస్తాడు. గొడవ లేదు అందుకే నేను విడిచిపెట్టలేదని దాంట్లో గొప్ప విషయం ఏమి లేదు. గొడవలున్నా, ఇబ్బందులున్నా, కష్టములున్నా, లోటుపాట్లు ఉన్నా సరే ప్రేమించే స్నేహమే నిజమైన స్నేహము. హల్లెలూయా. ద రియల్ ఫ్రెండ్షిప్ కన్సిస్ట్స్ ఆఫ్ రియల్ లవ్. నిజమైన స్నేహములో నిజమైన ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన స్నేహం ఉంటుంది. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన స్నేహము ఉంటుంది. ప్రజలా వాక్యం సెలవిస్తుంది సామెత గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనములో. మరి చదువు ఆ వచనం తీసిన వారు. సామెత గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, నిజమైన స్నేహితుడు విడిచిపెట్టక ప్రేమిస్తాడు, దుర్దశలకి వాడు ఎలా ఉంటాడంట? బ్రదర్గా ఉంటాడంట. బ్రదర్ అంటే అన్నదమ్ముడు. పేరుకి నీ తల్లి రక్తము పంచుకుని పుట్టి ఉండకపోవచ్చు. హల్లెలూయా. కానీ నిజమైన స్నేహితుడు అయితే నీకు సహోదరుడు అయిపోతాడంట. ఏమైపోతాడు? అన్నదమ్ములు అయిపోతాడు, అక్క చెల్లి అయిపోతారు. ప్రజలా ఒక తల్లికి పుట్టకపోయినా సరే, హల్లెలూయా, ఒకే ఇంట్లో పెరగకపోయినా సరే ఆ ప్రేమ ఎలా చేస్తుంది? ఆ నిజమైన స్నేహము ఒక సొంత అక్క చెల్లిలా, సొంత అన్నదమ్ముల్లా మార్చేస్తుంది. ప్రజలా ఈరోజు మనందరినీ కలిపిన స్నేహం పేరేంటి? దేవుని స్నేహము. ప్రజలా ద ఫ్రెండ్షిప్ ఆఫ్ జీసస్, the real love. Jesus' love is the real love, and his friendship is the real friendship. ఆయన మన విషయమై స్నేహం కలిగి ఉన్నాడు కాబట్టి మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక తీయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఏమైందో తెలుసా?
ఒక్కసారి అనేకమైన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. అయితే ఆ గుంపు పిల్లల్లో ఇద్దరు పిల్లలకి ఏమవుతుందంటే, ఒక బిడ్డకేమో కళ్ళు ఉండవు. చెప్పండి, కళ్ళు కనిపించవు. కళ్ళు కనిపించగా అతను ముందు ఏముందో లోకాన్ని చూడలేకపోతాడు. వెళ్ళాలని ఆశ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే మిగతా పిల్లలందరూ అక్కడ చెరువు ఉంటుంది అన్నమాట. ఆ చెరువులో ఆడుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిగెడుతూ ఉంటారు, ఇటువంటి తిరుగుతూ ఉంటే ఈ పిల్లలు కూడా పిల్లలే కాబట్టి వీరి మనసు కనిపిస్తుంది, మేము కూడా ఆడుకుంటే ఎంత బాగున్నాం, మేము కూడా ఆడుకుంటే ఎంత బాగుంటుంది అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళ కంటికి కనిపించకపోవడం వల్ల ఏమైపోయింది, ఆ బిడ్డ అందరిలో ఆడుకోవాలని ఆశ ఉన్నా సరే ఆడుకోకుండా ఉండిపోయేవాడు. మరొక కుమారుడు ఉన్నాడు. అతనికి కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కానీ అతనికి కాలు పనిచేయట్లేదు. చెప్పండి, కాలు లేవు మాట. ఆ కాలు లేకపోవడం వల్ల అతను కూడా చాలా గుండెలు ఏమై ఉన్నాడు, బాధగా ఉన్నాయి. కళ్ళు కనిపిస్తున్నాయి, కంటితో చూస్తున్నారు, అందరు ఆడుకోవడం, అందరు సంతోషంగా ఉన్నారు. కానీ తన వల్ల అది జరగట్లేదు కాబట్టి అతను కూడా చాలా వేగంగా బాధతో ఉన్నాడు. తెలుసా, ఇతను ఏమైందో తెలుసా, ఇద్దరు కూడా దిగులుగా పక్కన కూర్చుంటుండేవాడు. మిగతా పిల్లలందరేమో చక్కగా ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తూ ఉండేవారు. ఇలాంటి ప్రక్రియలో ఏమైందంటే ఈ ఇద్దరు కూడా నెమ్మదిగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎందుకని, ఆ కళ్ళున్న వ్యక్తి తనకు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదు, కాలేజీ లేవు, అందరి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు, బాధతో ఉన్నాడు. అయితే తన పక్కన కూర్చున్న ఒక సహోదరుని చూశాడు. చూసి అతనితో నవ్వుతూ, నువ్వెందుకు ఇలా కూర్చున్నావు అని అడిగాడంట. ఎవరిని? పక్కనున్న వ్యక్తి. పక్కన వ్యక్తి అన్నాడు, ఏం చేయమంటావు, నాకేం లేవు, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు కనిపించట్లేదు, కాబట్టి నాకు ఏదున్నా సరే నేనేం చేయను, కానీ చూడడానికి కళ్ళు లేవు కాబట్టి నేను దిగులుగా కూర్చున్నాను. అప్పుడు ఆ అబ్బాయి అన్నానంట పక్క అబ్బాయితో, ఏమన్నా అయితే నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు, నీకు కళ్ళు లేవా? అలా లేదు నాకు కళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళు లేవు, అన్ని చూడగలుగుతున్నాను కానీ నేను ఏమీ నడవలేకపోతున్నాను. అయితే నీది సమస్య నాది సమస్య ఒకటే అని ఇద్దరు మాట్లాడుకుని అప్పుడు అంటాడంట, ఏమని, అయినా ఏం పర్వాలేదు, దేవుడు ఏది చేసినా మనం మేలుగే చేస్తాడులే. ప్రజలా అయితే ఎవరు లేకపోయినా మన ఇద్దరు ఒకటే కాబట్టి మనం ఇద్దరం కలిసి ఏదైనా చేయగలము అని అన్నాడంట. ప్రజలా ఏం చేద్దాం, ఆ కళ్ళు లేనట్టు అన్నాడంట. ఆ బాబు అన్నాడు, ఏమీ లేదు, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయి, నడు, నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను, నీకు దారి చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆ కాలున్న వ్యక్తి తన భుజాల మీదకి ఆ కళ్ళు లేని వ్యక్తిని ఎక్కించుకొని నడడం స్టార్ట్ చేశాడు. అయితే దారి ఎవరు చూపిస్తున్నాడు, కళ్ళున్న వ్యక్తి దారి చూపిస్తుంటే కాలున్న వ్యక్తి ఏమో నడుస్తూ వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అందరూ చేసినట్లు వీళ్ళు కూడా ఏం చేయగలుగుతున్నారు, నడగలుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతున్నారు. వీళ్ళిద్దరిని కలిపిందేటో తెలుసా, ఒక నిజమైన స్నేహము. స్నేహము అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యముగా మారుస్తుంది. స్నేహము నువ్వు చేయలేనివి నీకు చేయిస్తుంది. స్నేహము నీ వల్ల అవలేని కార్యాలు కూడా అయినట్లు చేస్తుంది. అదే నిజ స్నేహంలో ఉన్న గొప్ప బలము. హల్లెలూయా. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున, ఈ ఫ్రెండ్షిప్ డే దినాన్న మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే నిజ స్నేహం ఎలా పనిచేస్తుంది, ఆ నిజ స్నేహం ఎక్కడ ఉంటుంది. ప్రజల విడవగా ప్రేమిస్తానంట నిజ స్నేహితుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్నేహితుడు నిజమైన వ్యక్తి కాదని మీరు అర్థం చేసుకోవాలంటే అతను ఎలా ప్రేమించాలి, మిమ్మల్ని విడువగా ప్రేమిస్తాడు. అంటే నీ బలహీనత నీకు అన్నీ ఉన్నప్పుడు నీ పక్కన ఉండి నీకు ఏమైనా తక్కువైపోయినప్పుడు నేను విడిచిపెట్టేవాడు నిజ స్నేహితుడు కాదు. నీ బలహీనతల్లో, నీ బలములలో నీకు తోడుగా నిలబడిన వాడు నిజ స్నేహితుడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, అన్నీ ఉన్నప్పుడు కాదు. ఏమీ లేనప్పుడు ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు వదిలిపోతారు, చివరికి యేసే నీతో ఉంటారు. హల్లెలూయా. ఎవరెవరో ఎదురవుతుంటారు. ఎదురైన అందరూ నిజ స్నేహితులు అనుకోకండి, గోల్ మంది ఎదురవుతారు. కానీ ప్రజల అంతవరకు నీ కష్టములలో, నీ దుఃఖములలో నీతో నిలబడిన వాడే నిజ స్నేహితుడు. ప్రజల ఇక్కడ మనం అర్థం చేసుకుని వెళ్ళాలి, అసలు ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటి. ఫ్రెండ్ అన్న పదంకి FRIEND
పదము వస్తుంది. ప్రజల అసలు ఎఫ్ అంటే ఏంటి? ఆ ఫీల్డ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమించి ఒక వనము. ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పండి? నిర్వచనము. ఎఫ్ అంటే ఫీల్డ్ ఆఫ్ లవ్ అంటే దాని అర్థం ఏంటి? ప్రేమించే ఒక పొలము, ప్రేమించే ఒక గార్డెన్. హల్లెలూయా. అంటే నీకు ప్రేమ చూపించేవాడే నిజమైన ఫ్రెండ్. హల్లెలూయా. ఆర్ అని మనం అర్థం చేసుకున్నప్పుడు రెస్ట్. ఆర్ అంటే ఏంటి? రెస్ట్. రెస్ట్ అంటే నీకు విశ్రాంతిని ఇస్తాడు. అంటే నువ్వు ఏదైనా ఒక దగ్గర చెప్పుకుంటే నీకు విశ్రాంతి దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది, అంటే నువ్వు ఫ్రీగా చెప్పుకోగలుగుతావు. అతన్నే నీకు విశ్రాంతి ఇచ్చిన వాడిని ఫ్రెండ్ అని చెప్తారు. ప్రజల మూడోది హై. ఆ ఐలాండ్ ఆఫ్ హోప్ అంటే నువ్వు నమ్మగలుగుతావు. ఆ వ్యక్తి నువ్వు ఏం చేయగలుగుతావు? ఇతనికి ఏం చెప్పినా పర్వాలేదు, ప్రజల ఇతను నన్ను అర్థం చేసుకుంటాడు, ఇతను నాకు సహాయం చేస్తాడు. ఈమె ఇది పురుషుల్లో కూడా ఉంటారు, స్త్రీలో కూడా ఉంటారు. ప్రజల ఫ్రెండ్షిప్ అనేది ఒక స్త్రీ పురుషుడని చెప్పలేము, కానీ అది గుణమై ఉంటుంది, ఒక మంచి ప్రేమ అయి ఉంటుంది. ప్రజల ఇంకోటి మనం గమనించుకుంటూ వెళ్ళినప్పుడు హీ అంటే ఎంకరేజ్మెంట్. ఎఫ్ ఆర్ ఐ ఈ అంటే ఏంటి? ఎంకరేజ్మెంట్ అంటే నేను ప్రోత్సాహపరుస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజ స్నేహితుడు ఎప్పుడు కూడా నేను డిక్రేజ్ చేయడు, ఎంకరేజ్ చేస్తాడు. అంటే నిరుత్సాహపరచడు, ప్రోత్సాహపరుస్తాడు. ఏ పరుస్తాడు? మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడు. అంటే ఏంటి? ధైర్యం చెప్తాడు. ఇంకా నేను ఏర్పించడు, నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా ఏర్పించేవాడు ఫ్రెండ్ కాదు. హల్లెలూయా. నువ్వు కష్టంలో ఉన్నా సరే నువ్వు ఎందుకు బాధపడతావు, ఇది కాపాడితే చేయి అని సలహాలు ఇస్తాడు, ఇలా చేద్దామని సలహాలు ఇస్తాడు. లేకపోతే నేను ఉన్నాను కదా అంటాడు, లేకపోతే ఆత్మీయ సేవ స్నేహితుడు అంటే ప్రార్థన చేద్దామంటాడు. దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యం చెప్తాడు. ధైర్యం చెప్పేవాడే నిజ స్నేహితుడు. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. హ్యాండ్ అంటే నియర్, నీకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు. అంటే దగ్గరగా ఉండడం అంటే ఏంటి? మన ఇంట్లో ఉంటాడని అర్థం కాదు. అంటే మన మనసుకు దగ్గరగా ఉంటాడు, మన ఆలోచనలకు దగ్గరగా ఉంటాడు. అంటే మన ఆలోచనలను అతను అర్థం చేసుకోగలుగుతాడు. మన కష్టంలో తాను తిరుగుతాడు. ప్రజలా మన కష్టం వచ్చినప్పుడు నాకెందుకులే అనుకోడు, నేను కూడా నీతో ఉన్నాను అని మనం జ్ఞాపకం చేసుకొని మన మనసుకు దగ్గరగా ఉన్నవాడే నిజ స్నేహితుడు. మూడో లాస్ట్ మనం చూస్తే డి. డి అంటే డెవలప్ చేస్తాడు. చెప్పండి, డెవలప్. డెవలప్ అంటే ఏంటి? డెవలప్ అంటే నేను అభివృద్ధి చెందిస్తాను. అంటే నువ్వు పైకి వెళ్ళే విధంగా నీకు మెట్టులు వేస్తాను. ఒక మేడ ఎక్కాలంటే ఏముంటాయి? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, మేడ ఎక్కాలంటే మెట్లు ఎక్కాలి, అవునా కదా? ప్రజల మెట్లు ఏం చేశాయి? నిన్ను కిందనున్న నిన్ను పైకి వెళ్ళినట్లు చేశాడు. కింద ఉన్న నిన్ను పైకి వెళ్ళినట్లు చేయాలంటే అక్కడ ఏముండాలి? మెట్లు ఉండాలి. అంటే అభివృద్ధి. ఒక్క మెట్టు ఎక్కావు సరిపోదు, రెండో మెట్టు కూడా ఎక్కాలి. ఎంతవరకు ఎక్కాలి? ఆ మేడ మీద నువ్వు వెళ్ళేంతవరకు ఎక్కాలి. అంటే నిన్ను డెవలప్ చేస్తాడు నీ ఫ్రెండ్. ప్రజల అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు సహాయం చేస్తాడు, నీకు ధైర్యం చెప్తాడు, నీకు ఒక వెను తట్టి నేను కూడా నీతో ఉన్నానులే, మనం కలిసి ఈ కష్టాన్ని జయిద్దాం అంటాడు. ప్రజల ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రక్త సంబంధాలు అయితేనే కాదు, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు రక్త సంబంధంలో కూడా ఉంటారు, రక్త సంబంధం కాకపోయినా ఉంటారు. ఫ్రెండ్ అనేది ఒక ఫీలింగ్. ఒక అద్భుతంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక అద్భుతమైన ప్రేమతో కూడి ఉంటుంది. నిజమైన స్నేహము, నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడు. దుర్దశ అంటే మంచి దశ కాదు, దుర్దశ అంటే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు,